తెలుగుదేశం పార్టీ యువనేత కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అంతకన్నా కూడా ఎక్కువ అధికారాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే పనులు కూడా అలానే జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు కూడా ఎక్కువ మంది మంత్రి నారా లోకేష్ దగ్గరికి ఎక్కువ మంది వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైనా ఒక సమస్య మీద ప్రజలు వచ్చినప్పుడు కేవలం ఏదో ఒక కాగితం తీసుకొని అవతల చెత్తబుట్టలో పారేయకుండా ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్య, అది చిన్న పేపర్ మీద రాసిచ్చినా సరే దాన్ని ఆన్లైన్ చేయడం, వారి సమస్య పరిష్కారం ఎంత దూరం వచ్చిందో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం, కోర్టు వ్యవహారాలు ఉంటే కోర్టు వ్యవహారాలకు సంబంధించి సలహాలు ఇవ్వటం, న్యాయ సలహాలు పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది 87 ప్రజా దర్బార్లు పెట్టినా కూడా ఇప్పటికీ పోటెత్తుతా ఉన్నారు జనాలు. అంటే అక్కడికి వెళ్తే పని అవుతుంది కాబట్టి జనం పోటెత్తున్నారు. ఊరికే రారుగా. ఏదైనా హాస్పిటల్కి ఎందుకు వస్తారు జనాలు? ఆ హాస్పిటల్కి వెళ్తే రోగం తగ్గిద్దని హాస్పిటల్కి వెళ్తారు. ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత జనాలు ఇచ్చిన ఫీడ్బ్యాక్, అక్కడికి వెళ్తే గ్యారెంటీగా తగ్గిద్ది అని ఫీడ్బ్యాక్ ఇస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ వెళ్తారు. అలాగే నారా లోకేష్ ఏర్పాటు చేసే ప్రజా దర్బార్లకి ఆంధ్రప్రదేశ్లో జనం పోటెత్తుతూ ఉన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కానీ, ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసంలో కానీ ఆయన ఏర్పాటు చేసే ప్రజా దర్బార్లకి తెల్లారుజామున 3 గంటల నుంచి వచ్చి జనం లైన్లో నిలబడుతూ ఉన్నారు. ఆయన దృష్టిలోకి వెళ్తే ఆ అప్లికేషన్ వెళ్తే గ్యారెంటీగా పరిష్కారం అవుతుందన్న నమ్మకం. తాజాగా ఆయన ఇటీవల రాయచూరులో కర్ణాటకలో పర్యటించారు. ఏదో స్కూల్ ఓపెనింగ్కి కార్యక్రమానికి వెళ్తే అక్కడ తెలుగు వారంతా బ్రహ్మరథం పట్టారు. కర్ణాటకలో 4-5 జిల్లాల్లో దాదాపు 18 లక్షల మంది తెలుగు వారు ఉన్నారు. కొంతమంది వ్యవసాయం, కొంతమంది వ్యాపారం, కొంతమంది ఉద్యోగాలు, రకరకాలు. తాజాగా మంత్రి నారా లోకేష్ బెంగళూరులో ఒక స్కూల్ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్కి అటెండ్ కావడానికి వెళ్తే అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. సహజంగా బెంగళూరు అనగానే ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. ఐటీ ఎంప్లాయీస్లో తెలుగువారే 39% మంది ఉన్నారు. వారిలో నారా లోకేష్ అభిమానులు వేలాది మంది బ్రహ్మరథం పట్టారు. కర్ణాటకలో ఆయనకు వస్తున్న ఫాలోయింగ్ చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో కర్ణాటకలో కూడా తెలుగుదేశం పార్టీని ప్రాంతీయ పార్టీగా అభివృద్ధి చేయవచ్చు అనే ఆలోచన వస్తుంది. తెలంగాణలో ఎలాగైతే తెలుగుదేశం పార్టీ ఓట్లు అక్కడ ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించే శక్తిగా ఉన్నాయి ఇప్పటికి కూడా. అంటే ఖమ్మం జిల్లాలో కానీ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానీ, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, దాదాపు ఇప్పటికీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి 42 లక్షల ఓట్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆయన గెలిచి ముఖ్యమంత్రి కావడానికి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లే పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయి. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే తెలుగుదేశం పార్టీని కానీ, కార్యకర్తలు కానీ ఎక్కడ పొరపాటును కూడా ఒక్క మాట కూడా అన్నారు. ఎందుకంటే తేడా కొట్టిందంటే ఈసారి ఓట్లు వేయరు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అలా ఒక సీటు కూడా గెలవకపోవచ్చు, కానీ నిర్ణాయక శక్తిగా ఎదిగింది తెలంగాణలో. ఇక కర్ణాటకలో కూడా తెలుగుదేశం పార్టీని విస్తరించే వ్యూహాలు నారా లోకేష్ ఏమైనా పన్నుతున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతాయి. ఇటీవల తరచుగా కర్ణాటకలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అక్కడ రియాక్షన్ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ అక్కడ కూడా పోటీ చేయొచ్చు, ఓటింగ్ పెద్ద ఎత్తున ఉంది, తెలుగువారు సెటిల్ అయ్యారు, గెలవకపోవచ్చు, కానీ కొన్ని శక్తులతో కలిస్తే కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు, లేదంటే నిర్ణయాత్మక శక్తిగా ఎదిగే అవకాశం కూడా ఉంది. నారా లోకేష్కి పొరుగు రాష్ట్రాల్లో వస్తున్న, ముఖ్యంగా కర్ణాటకలో వస్తున్న రియాక్షన్ చూస్తూ ఉంటే భవిష్యత్తులో కర్ణాటకలో కూడా తెలుగుదేశం పార్టీని విస్తరించే అవకాశాలు ఉన్నాయి అనే డౌట్ ఎవరికైనా రావచ్చు. దీనికి సంబంధించి ఆ పార్టీ నుంచి కానీ, అధినేత నుంచి కానీ ఇప్పటికైతే ఎలాంటి స్పష్టమైన కామెంట్స్ ఏం లేవు. వారు ఇప్పట్లో కామెంట్ చేసే అవకాశం లేదు. అక్కడ వస్తున్న రెస్పాన్స్, తెలుగువారు ఎంతమంది సెటిల్ అయ్యారు, అక్కడే సెటిల్ అయిపోయిన తెలుగువారి సంఖ్య అంతా ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు అనే సర్వేలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.